साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथ యొక్క అనుగ్రహంతో మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు జయలపాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలోని అంశాన్ని మనం వివరించుకుంటున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథంలో బాబాని సేవించిన భక్తులు, సేవకులు వారి వారి జీవిత విధానం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలం. ఎంతో అంటే దానికి పరిమితి అనేది ఉండదు. అంతేకాకుండా వీరి ద్వారా బాబా యొక్క వైభవము, బాబా యొక్క అవతారణ ఆంతర్యము అన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఆ వ్యక్తి దగ్గర సన్నిహితంగా ఉన్న వ్యక్తి ద్వారా మనకి తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు బాబా అంటే ఎవరు, బాబా తత్వం ఏమిటి, బాబా ఎందుకు అవతరించారు, బాబా ఎందుకు వాళ్ళని ఆదరిస్తున్నారు, ఎందుకు ప్రేమగా చూస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి తీసుకురావడానికి ఎందుకు కృషి చేస్తున్నారు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది. అది చూసి మనకు ఏదో తెలుస్తుంది. అక్కడ సన్నిహితంగా ఉన్న వారి యొక్క అనుభవాలు, అనుభూతుల ద్వారానే ఓహో ఇంత గొప్ప వ్యక్తి. ఇక్కడ బాబాని గురించి కాదు, ఇప్పుడు రాముడి గురించి మనకేం తెలుస్తుంది. రాముడి కథ చదివిన వాళ్ళు కావచ్చు, చెబితే ఓహో రాముడు ఇంత గొప్పవాడా. కృష్ణుడి దేవుడు మనకి ఎలా అర్థమవుతుంది, కృష్ణుడి యొక్క జీవితం చదివితే అర్థమవుతుంది. కృష్ణుడితో ఉన్న సన్నిహితంగా ఉన్న భక్తుల యొక్క అనుభవాల ద్వారా మనకి అవగాహన వస్తుంది. అందుకని భక్తుల యొక్క జీవిత విధానాన్ని కూడా పారాయణం చెప్పేవారు. అందుకే భాగవతం వచ్చింది, అందుకే పెరిగి పురాణం వచ్చింది, అందుకే ఆళ్వారి యొక్క జీవిత చరిత్ర వచ్చింది. అట్లాగే ఈరోజు మోరేశ్వర ప్రధాన్ ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటన బట్టి వర్ణించుకోవాలి. అంటే బాబా దగ్గరికి మొట్టమొదట ఎవరు వచ్చిన విశ్వాసము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకరు విని వచ్చేవాళ్ళు, ఒకరు వెళ్ళమని చెబితే వచ్చేవాళ్ళు, ఒకరు పుస్తకం చదివి వచ్చిన వాడు కొందరు కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళయ్యా కష్టం తీరుతుంది అని చెబితే వచ్చిన వాడు కొంతమంది. ఈ విధంగా ఇన్ని వర్గాల వారు ఉంటారు. ఒక్కొక్క వారి ద్వారా మనం గ్రహించడానికి మనం ప్రయత్నించాలి. ఏం గ్రహించాలి, బాబా దగ్గరికి వాళ్ళు ఎలా రాగలిగారు, వచ్చి ఎలా విశ్వాసాన్ని ఉంచుకోగలిగారు, వాళ్ళ విశ్వాసాన్ని బాబా ఏ విధంగా దృఢపరిచారు. ఈ విధంగా తెలిసిందనుకోండి మనకి మనం కూడా ఆ విధంగా ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఒక మార్గంగా భగవంతుడు చేరడానికి ఒకే మార్గం ఉండదు, ఎప్పటికీ ఉండదు, అనేక మార్గాలు ఉంటాయి. అందులో సులువైన మార్గం మనకి భరద్వాజ మహర్షికి అందించారు. ఏమిటా సులువైన మార్గము అంటే ఒకటే, అందరి మంచి కోరు. ఇక్కడ మంచితనము అంటే ఏమిటి, అందరూ మంచి కోరడం మంచితనం అంతే. మరి అటువంటి ఎవరున్నారయా, బాబా ఉన్నాడు. మరి ఎవరు, బాబా ఉన్నాడు. బాబా అందరికీ మంచిగా చేయడం కోరాడు, దుష్టుడికి కూడా మంచి జరగాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఆయన మంచివాడయ్యాడు, అందరి వాడయ్యాడు, మహానుభావుడయ్యాడు. ఆయన జీవితాన్ని ఆధారంగా తీసుకున్నాడు భరద్వాజ మహర్షి గారు. ఆయన మహాత్ములు ముద్దు బిడ్డడయ్యాడు. మనము వారిద్దరి జీవిత ఆదర్శంగా తీసుకొని మనం మాస్టర్ గారికి ముద్దు బిడ్డగా తయారవ్వాలి. మాస్టర్ గారు మహాత్ములు అందరికీ ముద్దు బిడ్డడైతే కనీసం మనం మాస్టర్ గారి కన్నా మనం ముద్దు బిడ్డ కాగలగాలి. అందుకు ఉపయోగపడుతుంది ఈ సాయి సన్నిధి గ్రంథం. బాబా గారికి ఈ ప్రధాను హైకోర్టులో గొప్ప న్యాయవాది, చిన్న చిన్న కూడా ఇంకా చదువుకున్న వాళ్ళే. కానీ ఎంత చదువున్నప్పటికీ కూడా ఆ చదువు యొక్క సార్థకత ఏమిటని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ జ్ఞానం ఏదో భుక్తి కోసమేనా, ఆ జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించాలి, తిండి కోసమే కాదు, మనం సంస్కరించుకోవడం కోసం ఉపయోగించుకోగలగాలి. ఇతడికి ఈ నానా చంద్ర చాలామంది పరిచయం చేసేస్తారు బాబా దగ్గరికి రమ్మని. నానా చంద్ర గారు ఇది అలా ఉన్నట్టు అనిపిస్తుందే కానీ ఎంతమందిని బాబా దగ్గరికి తీసుకొచ్చాడు.
మొట్టమొదటి కొంచెం దాసగారిని కావచ్చు, హేమంత్ మంత్రి కావచ్చు, రాధాకృష్ణమాని కావచ్చు, ప్రధాని కావచ్చు, చూడండి ఆ యొక్క మాట ద్వారా వీళ్ళు బాబా సన్నిధికి వచ్చారు. ఆ తర్వాత నాన్నకే సంబంధంగా ఇంకా బాబాకి వాళ్ళకి కనొచ్చి బాబా ఉద్ధరించేశాడు. అందుకని బాబా ఒకసారి ఒక మాట అంటాడు సార్, నా వాడు నానా అన్నాడు, పదం వాడాడు సార్, నా వాడు నానా వస్తున్నాడు అని. సాటే విషయంలో ఇందులోనే వస్తుంది. అంటే షిరిడిలో కొంచెంగా బాబా డబ్బుల్ని కొంచెం గమనం చేస్తూ ఉంటే ఈ సాటి దక్షిణ ఏర్పడినప్పుడు అందరూ గలాట చేస్తూ ఉంటే అప్పుడు బాబా అన్నాడు, నా వాడు నాన్న వస్తున్నాడు, వాడు చక్క పెడతాడు అన్నాడు. నా వాడు అనే భావం బాబాలో కలిగిందంటే నాన్న ఏం చేశాడు? బాబా ఇక్కడ మెటీరియల్ డబ్బులు ఇస్తుంటే కూర్చున్నాడు అన్న. బాబా గురించి 10 మందికి చెప్పాడు. ఇక్కడ బాబా అంటే భగవంతుడి తత్వం గురించి చెప్పాడు. అతను చెప్పడం ద్వారా ఎంతమంది బాబాను ఆశ్రయించి ఎంతమంది గొప్ప ఫలితాన్ని పొందారు. ఇలా చేస్తే మహర్షి గారికి ఆయన ముద్దు బిడ్డ అయిపోతారు. ప్రతి ఒక్కరు చేస్తుంది, వాళ్ళకి ఏది స్పీచో అది చేసే చాలు మనం ముద్దు బిడ్డ అయిపోతాం. మనుషులు ఒకే మాట అంట భరద్వాజ గారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ సత్సంగాలు చేయండి, నాకు లక్ష్యం ఇచ్చినట్టు అని భరద్వాజ మహర్షికి ఎందుకు అన్నాడు అంటే దాని ద్వారా ఎంతమంది దుఃఖాన్ని నుంచి బయటపడగలరు, అశాంతి నుంచి శాంతికి రాగలరు. సార్ మాట ఒకటే సార్. అంటే భగవత్ సన్నిధికి ఏ విధంగా చేరడానికి చెప్పడం ఉద్దేశమే జ్ఞానసంచలనం చేసింది. ఈ మోరేజ్ పదానికి 1910వ సంవత్సరంలో తెలిసింది బాబా ఒకరు ఉన్నారని. ఎవరు చెప్పారు? నాన్న చెప్పాడు. ఏమని అడిగాడు? ఒకసారి ఏమంటున్నాడు, ప్రస్తుతం అక్కలకోట మహారాజు మహనీయులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే ఇది అక్కలకోట మహారాజు గురించి విని ఉంటాడు అనమాట. అటువంటి ఎవరైనా ఉన్నారా అని అడిగితే నాన్న ఏం చెప్పాడు, సాక్షాత్తు అక్కలకోట మహారాజు అంటే సాయిబాబా కాబట్టి నువ్వు చూసుకో, పరిశీలించుకో. ఇంత అక్కలకోట మహారాజు ఏ విధంగా అయితే 1856లో అట్లా కనబడేసి ఉన్నాడు, అక్కలకోట మహారాజు ఎక్కడ జన్మించో కూడా తెలియదు. అలాగే బాబా కూడా ఎక్కడ జన్మించాడో తెలియదు, కావాలంటే నువ్వు దర్శించు. ఆయన గొప్ప మహనీయుడు. 1856 వరకు 86 వరకు ఉన్నాను అనుకుంటా అక్కలకోట మహారాజు. ఇది 1910లో అంటే దాదాపు 14-20 సంవత్సరాల తర్వాత షిరిడీకి వచ్చాడు. కాబట్టి అక్కలకోట మహారాజు ఉన్నాడు, వెళ్ళి చూడు. ఆ మాట వినేప్పటికీ ఈ కుటుంబంలో చాలామంది బంధువులు అందరూ వెళ్ళారు, ఇతను మాత్రం వెళ్ళా. ఏదో అని చెప్తే ఎందుకు వెళ్ళాలా అని అతను వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఫోటో తీసుకొస్తారు కదా. ఆ ఫోటో తీసుకొచ్చినప్పటికీ ఆ ఫోటో చూస్తే ఎందుకో చూడాలా అనిపించింది, ఉంచుకోవాలనిపించింది, ఆయన పుస్తకం చదవాలనిపించింది. బట్ ఈ ప్రధానే ఆ పుస్తకం తీసుకొచ్చి తమ ఇంటి ఇళ్ళకి తను చదివి వినిపిస్తాను. తెచ్చారు కదా పుస్తకం, ఆ చదివి వినిపించిన తర్వాత అందులో లీలలు చదువుతుంటే 1910 బాబా ప్రకటమైంది కూడా అప్పటి నుంచే సార్. ఆ దామోదరాత్రికి పిల్లలు కలిగించడం, నీళ్ళతో దీపాలు వెలిగించడం, అక్కడి ప్రకటన. 19 సంవత్సరం కూడా బాబా యొక్క పెద్ద ప్రకటన చాలా అలాగేపటికి విశ్వాసం కలిగిన ఇంత గొప్పవాడైనా ఇంత గొప్పగా అని మొట్టమొదటిగా ఈ ప్రధాను ఒక్కడే బయలుదేరాడు. ఇల్లాలు తీసుకోవాలి షిరిడీకి. వెళ్ళిన తర్వాత అతనితో పాటు ప్రధాన గొప్ప అది అప్పుడంతా బంగారు నాణాలు వెండిన బంగారు నాణాలు ఉండేదన్నమాట, వెండి నాణాలు ఉండేది. 20 రూపాయలు వాడుకున్నాడు బాబా. ఇటు వెళ్తున్నాం కదా, 20 రూపాయలు ఇద్దాంలే అనుకుని షిరిడీ చేరగానే మా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా బాబా లేడీ దగ్గర ఉన్నాడట. చూడండి, ముందు విశ్వాసం లేదు, తర్వాత బాబా పుస్తకం చదివి వినిపించాడు. వినిన తర్వాత షిరిడీకి వెళ్ళాలనుకున్నాడు. అంటే వీటికంటే ఇంటికి ప్రేరణ కల్పిస్తున్నాడు బాబా. నానా చతుర్కర్ ద్వారా రమ్మని చెప్పడం, ఆ తర్వాత పుస్తకాలు చదివించడం. వచ్చిన తర్వాత ఎదురెందుకు చూస్తారు అసలు?
అవసరం ఏంటి? ఎవరికి ఎదురు చూస్తారు మీరు? నేనైనా ఎవరైనా మన వాళ్ళు వస్తున్నారంటే చూస్తాం, లేకపోతే ఎదురు చూస్తాం. మనవాడు వస్తున్నాడు అని దాంతో వాళ్ళు ఊరతంచి రావాలంటే ఇంటి తోటికి ఊర కొద్ది దూరంగా ఉంది, ద్వారకా అమ్మాయికి కొద్ది దూరంగా ఉంది. మనం చూసాం తెలియపినప్పుడు అక్కడ కూర్చొని రోడ్డు కాడ చూసి ఎదురు చూస్తున్నాడట. అంటే ఈయన వచ్చే సంగతి బాబాకి ముందుకే తెలుసు. వచ్చిన తర్వాత వెంటనే బండి దిగి ఆయన నమస్కారం పెట్టారు. అందరూ పెట్టిన తర్వాత పళ్ళు పూలు తీసుకొని ద్వారకామాయికి వచ్చారు. ద్వారకామాయి ఆ కళ్ళలో చూడగానే, బాబా కళ్ళలో చూడగానే ఈ గొప్ప మహాత్ముడు అనిపించింది ప్రధానికి. ఏది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాకుండా, అందుకే ఏదైనా స్వీయ అనుభవం ఉండాలి. ఆ అనుభవం చెరగదు. ఎవడో చెప్తే వచ్చేదానికి మనకు అనుభవం కలిగించడానికి చాలా తేడా ఉంటుంది. అందుకు ఏదైనా సరే పరిశీలించు, పరిశోధించు, తెలుసుకో. అంతేగాని ఏదో గుడ్డిగా మాత్రం నమ్మకం. ఇతను తేడా కలిగించాడు, వచ్చాడు, బాబా చూస్తేనే, బాబా కళ్ళలో చూస్తేనే మెరుపు, అయితే కాంతి అతని మనసును అలాగే లాగింది. ఈ నిజంగా మహాత్ముడే. తెలుసు సార్, కళ్ళను బట్టే వాడు మంచివాడా క్రూరుడా గొప్పవాడా అని తెలుస్తుంది. ఆ చూపులోనే అర్థమవుతుంది అది ప్రేమతత్వమైన కాఠిన్యమైన. ముఖంలో కనబడదు, కళ్ళలో అంతా కనబడదు. అందుకే సీడీలు దొంగలు పెట్టడానికి కళ్ళు చూసి పట్టేస్తారు వాళ్ళు. ఇంకా వాడు ఎన్ని మాట్లాడే సరే వాళ్ళ కళ్ళలో నిజం బయటపడిపోతారు. ఇక్కడ బాబా చూస్తే నేను గొప్ప మహాత్ముడు అనిపించు, నాకు ఈయన దర్శనమిచ్చిన అని భగవంతుని కృతజ్ఞత చెప్పుకుంటాడట. ఇంకా వాడు ఇష్టం ఉంటారు కదా, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నీకు థ్యాంక్స్ అంటే. ఇక్కడ ఉన్న బాబా దగ్గర దరి చేసిన వాడికి మాస్టర్ గారికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి? ఇప్పుడు మాస్టర్ గారు చెప్పడం వల్ల మనకి మనం కూర్చొని సత్యం చేసుకుంటున్నాం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. మనం ఆయన ఎందుకు సత్యం థ్యాంక్స్ చెప్పాలి? అందుకు భరద్వాజ మాస్టర్ గారికి సంవత్సరం 2 సార్లు పోయి నమస్కారం దర్శించుకున్నాయా, మాకు ఇంత అనుగ్రహం ప్రసాదించారు, ఈ అనుగ్రహం కలకాలం ఉండాలి, జన్మలకు ఉండాలి అని ప్రార్థించడం రావడం. అలా మనసులో ప్రార్థించిన తర్వాత వెళ్ళిన తర్వాత ముందు ఒక ₹2 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది దాని విలువ ఎంత అన్నాడు. వాళ్ళకి వెండి రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారు నాణ్యం ఇచ్చాడట. అంటే 10 వెండి రూపాయలు 20 వెండి రూపాయలు కాకుండా ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు. బంగారు నాణ్యానికి దానికి విలువ ఉండదు కదా, మామూలు చెల్లుబాటు అయితే ఇది ఉంటుంది. ఇప్పుడు కాసులు ఉంటాయి కదా, దాని తూకం వేసే విలువ తెలుస్తుంది, అది ఎలా విలువ తెలుస్తుంది. అయిన తర్వాత అటు చూసి దీని విలువ ఎంత అన్నాడు. అప్పుడు ₹15 అన్నాడు. ₹15 అన్న తర్వాత దీన్ని తీసుకొని నాకు ₹15 అన్నాడు. నాకు ఎందుకు కాసు? ₹15 ఇచ్చిన తర్వాత లెక్కబెట్టి ₹10 అన్నాడు. ఇచ్చింది ₹15, లెక్కబెట్టి ₹10 అన్నాడు. తెలుస్తుంది 15 ఉండదు అక్కడ. ఇతడు వృత్తి ఏంది? వకీలు వృత్తి కదా, న్యాయవాది వృత్తి కదా. ఏది బాబా 15 ఇచ్చారు కదా, 10 అంటారేమే అని అంటాడా? లేకుండా తిరిగి ₹5 అంటాడు వాళ్ళ బాబా. ఇది ₹15 అన్నారు, 10 అంటున్నాడు బాబా, ఇంకా నాకు ₹5 అంటున్నాడు. బాధిస్తారు కదా ఎవరన్నా. అప్పుడు మరి ₹20 ఇస్తాం అనుకుని దీనికి ఇస్తాను 20 అనుకున్నాడు. అందుకని బాబా ₹5 అడుగుతున్నాడు అని చెప్పేసి తిరిగి ₹5 ఇచ్చాడు. అంటే 15 + 5 20. అంటే మనసులో ఒకటి చేతలో ఒకటి ఉండకూడదు. నువ్వు ఏమనుకున్నా దానివ్వు అని గుర్తు చేస్తున్నాడు. అది కూడా బాబా ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మనం భగవంతుడికి ఇది ఇస్తామనంటే ఆయన బాకీ లేదు. నువ్వు ఏమైనా కదా, టెంకాయ ఇస్తావా, కర్పూరం పెడతావా, ఏదైనా ఇస్తాను అని మొక్కున్న తర్వాత బాకీనే. అది మర్చిపోతే పాపం అవునా కాదు, ఎగ్గొట్టినా పాపం అవునా కాదు. మనమే పాప విముక్తుని చేయడం కోసం అడిగి తీసుకుంటున్నా. అడిగేందుకు డబ్బులు? అది సార్ అంటే మనం విముక్తులు చేయడానికి అడిగి తీసుకుంటున్నాడు. నువ్వు ఇది మొక్కున్నావు, నువ్వు తీర్చకపోతే అది బాకీ. మరి బాకీ వడ్డీ విరిగిపోతూనే ఉంటుంది. ఆ పాప అనిపించాల్సిందే. మన పాప విముక్తి చేయడం కోసం కానీ బాబా దక్షిణ అడిగేది.
ఇప్పుడు ఆయన బాబాకి డబ్బులు పిచ్చి పట్టిందేమో ఇట్లా చూసే అట్లా అనిపిస్తుంది. ఆ తర్వాత బాబా చూడు అతను ఇంకా దృఢ విశ్వాసం స్ట్రాంగ్ అయింది కదా. ఒకసారి రీడింగ్ వెళ్తానే బాబా చుట్టూ జనం ఉన్నారు, బాబాకు అందరూ తీస్తున్నాడు సార్. ఇది దూరంగా ఉన్నాడు, సై రా అనిపించి పిలిచేప్పుడు మీ తలకి ఏమనిపిస్తుంది, తక్కడి తల చూపిస్తాం కదా అందరం. ఇంతమంది ఉంటే వాడు పిలిచాడు అని చెప్పేసి ఆయన పిలిచిన తర్వాత బాబు నీకు 2-3-4 రోజుల్లో అంతా బాగా అయిపోతుంది. అసలు ఏమనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పలాడా బావు. అదేంటి బాబాలు చెప్తారు, ప్రతి ఒక్కరిని బావు అంటే సోదరా అని అర్థం. ఆడవాళ్ళని మాయి అని పిలుస్తారు, అమ్మ. బావు అంటే సోదర, సోదర అంటే ఏంటి, ఒకే కడుపు పుట్టిన బిడ్డలు. ఎంతటి ప్రేమ అండి బాబా. ఇది ఒకటి అలవాటు చేసుకుని సార్ మనం ఒరి తరి మే అని పిలుస్తాం కదా మనమంతా, పిలుస్తాం కదా అమ్మా. అదనే అనుకుందాం మనం, మే అని పెట్టకూడదు, ఒరే అని పిలవకూడదు. మగవాళ్ళు కూడా ఒరే అని పిలుస్తారు కదా మీరు ఇప్పుడు. మగ పిల్లకాయలు ఒరే ఒరే పిలుస్తున్నారు లేదు మీరు ఇప్పుడు, తప్పు కదా. అక్క అయితే అక్క, అన్న అయితే అన్న, తమ్ముడైతే పేరు పెట్టి పిలవడం, అది అలవర్చుకోండి. ఇప్పుడు సత్తగానికి వచ్చాము, మీరు వచ్చారు, పిల్లలంటే బాబా మాస్టర్ గారికి ఇష్టము, మరి మీరు కోరికలు నేర్చుకోవాలి కదా, అది అలవర్చుకుందాం. మనం అంతా అదే తెలుసుకో. ఇప్పుడు మీరు అది ఆలోచించుకో, మేమేం చేయాలి, ప్రతి ఒక్కరిని ఏమండి అని పిలవాలి, మేమంతా కూడా. అంతేగాని ఏమయ్యా అంతే, రావయ్యా పదార్థుడికి ఎలా ఉంటుందో, రండి, ఏమండి, ఇవి మనం నేర్చుకోవచ్చు. ఇది లేకుండా ఎన్ని పూజలు ఉపయోగం ఉండదు. మన సంస్కారం మొట్టమొదటి సంస్కారం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మన పిల్లలు చూసి నేర్చుకుంటాం, మన పిల్లలు నేర్చుకుంటారు. నేనే ఇట్లా మాట్లాడుతున్నా, పిల్లలు ఏం చేస్తారు, మరి నాన్న ఆడమ్మ ఇట్లా ఉన్నారు కదా, మనం ఇట్లా ఉంటాం. మనం సంస్కరించుకోవడానికి మనకి సత్సంగం పడుతుంది, లేకపోతే ఎందుకు రాని సత్సంగం పెట్టదు. ఎంత ప్రేమగా బావు అని పిలుస్తున్నాడు చూడండి. ఇక్కడ నీకు 2 నాలుగులో నీకు అంతా బాగా అయిపోతుంది అనే వాళ్ళకి చుట్టూ వాళ్ళకి అంతా కూడా ఆయన చుట్టుకునేశారు. ఏం చేస్తావు నువ్వు, ఏం పారాయణ చేస్తున్నావు, ఎన్ని పూజలు చేస్తున్నావు అంటే ప్రత్యేకంగా పిలిచాడంటే అతను అర్థమదే కదా. ఆ చుట్టుకునేశారు, ఈ చుట్టుకు ప్రధాన చుట్టుకునేశారు. అందుకున్న తర్వాత నేను ప్రత్యేకంగా ఏమి చేయను, ప్రత్యేకంగా ఏమి చేయను అంటే నిరంతరం చేస్తాను అర్థం. ప్రత్యేకంగా 1 గంట చేస్తాను, అరగంట చేసుకుంటాను, నేను గుడికి పోతాను అంటే ప్రతి క్షణము నేను ప్రత్యేకంగా ఉండదు, నిరంతరం జరుగుతూ ఉంటుంది అంతే. మనం అంత ప్రత్యేకం అన్నమాట, స్పెషల్. నేను 1 గంట పూజ చేసినా, 100 ప్రదర్శన చేసినా అని ప్రత్యేకంగా చెప్పుకుంటాను. నా బోటి కూడా చెప్తుంటారు కదా అప్పుడప్పుడు, ఇది పారాయణ చేశారు విషయం. ఈ ప్రధానం ఏమంటే నిరంతరం చేసుకుంటూ ఉంటాడు అంతే. అంటే నిరంతరము ఆయన సన్నిధిలో ఉన్నట్టే, అందుకనే ఆయన ప్రేమ. దీని మనం ఏం చేయాలి, మనం చేసే ప్రతి పని కూడా ఆయన పని. నేను ప్రతి ఒక్క మాట్లాడే మాట కూడా భగవంతుడి మాట. భగవంతుడి మాట అంటే మంచి మాట అంతే. అంతే రామ్ రామ్ కృష్ణ కృష్ణ అనుకోమని కాదు. నన్ను కలిసాము, 4 మంచి మాటలు మాట్లాడుకోవడం, ఇవి చేస్తే ఆయనకి ఇష్టం అవుతారు. అంతేపటికి నేనేం చేయనండి అన్నాడు. సరే పర్మిషన్ అడిగాడు, స్వామిని వెళ్ళిపోతారు బా అని. రేపు వెళ్ళు అనేసి 1 వారం ఉంచుకునేసినాడు. రేపు వెళ్ళు అన్నాడు, మళ్ళీ 1 వారం ఆయన ఉంచుకునేసినాడు. ఎందుకు ఉంచుకుంటున్నాడు అక్కడ? భగవంతుని యొక్క సన్నిధి అత్యంత ప్రాశస్తమైనది, అత్యంత పుణ్యప్రదమైనది. అందుకని బాబా తన సన్నిధి ఉంచుకున్నాడు. ఇష్టమైన వాడిని ఉంచుకుంటారా, కష్టమైన వాడిని ఉంచుకుంటారా? అంటే ప్రధానం మీద ఎంత ఇష్టము బాబాకి. ప్రధానం ఏం చేశాడు, నిరంతరము భగవతత్వం గురించి ఇతరు చెప్పుకుంటూ ఉన్నాడంటే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, నిరంతరం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఇది భగవంతుడి పని. ఇప్పుడు అక్కడ గలాట ఎందుకు పిలిపించుకొచ్చారు సార్ అంటే అది పాపం అవునా కాదా? ఒక మంచి పని చేస్తామంటే ఆ మంచి పనికి చెరగట్టారంటే మీకు అనవసరంగా పాపం వచ్చినట్టే కదా. దానివల్ల ఏమైపోయారు, పాపం తీసుకున్నట్టు అవుతుంది. అందుకు గలాట చేయొద్దు అని చెప్పారు. ఇట్లాంటివి కూడా మనం నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది? ఒకరోజు బాబాకి ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తానని దానికి ఎవరిని పిలవాలి
అంటే మన ఇంట్లో భోజనం చేసిన బాబా కోసం అనుకుంటున్నా, ఎవరిని పిలవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, సరే ఒక బాబుని ఒక ఆయన ఆహ్వానించాలని చెప్పారు. వచ్చిన తర్వాత వెంటనే బాబు నేను కూడా వస్తాను అన్నాడు. త్వరగా వచ్చాడు, ఈరోజు మా ఇంట్లో పూజ అండి అని ఎవరు పిలుద్దామా అని అనుకుంటుంటాడు. అనుకుంటే అంటే దీక్షని పిలిచా, పిలిస్తేనే బాబా నేను కూడా వస్తాను అంటాడు. అది ఎక్కడికి పోడు కదా, ఆడింటి పిలవడం అనేసి ఈ దీక్షని పిలిస్తే బాబు నేను కూడా వస్తాను అన్నాడు. బాబా ఎప్పుడు వస్తాడే అంటే ఏదో ఒక రోజు వస్తాడు అనుకొని అంత పోటీలు తయారు చేసి బాబాకు ఒక పేట వేసి ఆ పేట మీద ఇస్త్రీ వేసి దాన్ని అన్ని పెట్టి వీళ్ళు పక్కన కూర్చున్నారు. ఇందులో కాయ కొద్ది కప్పగా వచ్చి ఆ ప్లేట్ నుంచి పోలి తీసుకెళ్ళిపోయి అంటే వాడు అనుకున్నాం వాడు తీసుకెళ్ళిపోయింది. బాబాయ్ యూరోపంలో వచ్చాడు, ఇప్పుడు నేను కూడా వస్తాను అన్నప్పుడు ఏంటి, ప్రతి జీవులు ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక అన్నం ముద్ద పెట్టాలంటే వాళ్ళు వస్తారా వీడు వస్తారా, కాకి వస్తుందా పిల్లి వస్తుందా నక్క వస్తుందా కుక్క చూడబడలే ఎక్కడ పాట పెట్టేసారు అనుకోండి, ఏదో ఒక రూపంలో వచ్చి బాబా దాన్ని స్వీకరిస్తాడు. ఒక్కోసారి నాకు ఈ పక్క అంతా నొప్పిగా ఉంది అంటున్నాడు. ఆయనకేది నొప్పి, ఏదో ప్రధాన భార్యకో ఇంకొకరికో ఆ నొప్పిగా ఉంటుంది, ఆ నొప్పి నేను భరిస్తున్నాడు. అంటే మన బాధలను భరించేవారు సాయి భగవంతుడు ఎప్పుడు అంతే. నిజమైన మహాత్ములు వాళ్ళ తత్వం అంటే ఇతరుల బాధ వాళ్ళు చూడలేరు, వాళ్ళు బాధపడతానికి కూడా సంతోషంగా ఉండలేరు. మనం గత వారం రఘువీర పురంధరే గురించి వాళ్ళకి ఒక గది నిర్మించాలని చూస్తూ ఉంటే పోయిన వారు అనుకుంటున్నాను. వాడు ఆనందం తినకుండా ఆ పని చేస్తా ఉంటే బాబా ఏమన్నాడు, మరి నా ఆజ్ఞ మారిపోతుంది, ఆయన ఆజ్ఞ లేకపోతే ఇదే ఆజ్ఞ మారిపోయేదే. అదండి అపారమైన ప్రేమ బాబా. బాబా తత్వము లోతుగా పరిశీలించుకుంటూ పోయినా అనుకోండి, అప్పుడు ఇంతటి మహాత్ముడు మనకి సన్నిధికి మనకి కూర్చున్నామనంటే ఎన్నో జన్మల పూర్వజన్మ పుణ్యం. ఆయన దగ్గర కూర్చున్నామంటే ఆయన కూర్చోబెట్టేవాడు పడుతుంది మాస్టర్. కాబట్టి ఆయన కూడా మనం పూర్వపుణ్యం వల్ల ఆయన మనకు లభించాడండి. లభించిన దాన్ని మనం సజ్జనం చేసుకోవాలి కదా, అది మనం గ్రహించాలి. ఒకసారి సంతర్పణ చేస్తున్నాడు బాబా, చేస్తుంటే బాబాని సంతర్పణ చేస్తున్నాడు, అన్నం వండుతున్నాడు. ఉంటుండి పెద్ద కేకలు పెట్టాడు. ఎందుకు కేకలు పెట్టారు, ఆడ కబుర్లు ఆడతా కూర్చుంటారు. ప్రచారం చేస్తున్నారు బాబా, దైవజం అనుకుందాం. ఇప్పుడు మనం ఏమైనా పొంగలు పెట్టబోయినారు అనుకోండి, మనం వంటా ఉంటే గలాట చేస్తాడు, మనకి గలాట అట్లా ఉంటుంది. దూరంగా పడి అంటాను, ఇప్పుడు అంటున్నామా, ఇప్పుడు దూరంగా పడి అంటున్నా అందరూ కసులు కొట్టిస్తారు. వీడు ఎప్పుడు లోపలికి వస్తామంటే వీడు అందరూ వెళ్ళిపోమంటారే, మనం పోవాలా వద్దా అనుకుంటుంటారు కదా. కానీ ఎక్కడ వచ్చాయి కదా అని సరే లోపలికి అడిగి పెట్టారు. అంటే మీరు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడానికి కోసంగా వాళ్ళు పంపించేశారు. ఇది అపారమైన ప్రేమ ఈ ప్రధాన దేవ. చూడండి ఎంత మనం లోపలికి భావించాలే కానీ ఎంత ఉన్నత వ్యక్తిరా అనేసి. ఆయన అయిన తర్వాత కొద్దిసేపట్లో కూర్చున్నారు. కూర్చుంటే బాబాయ్ గురుక్కుంటా ఉన్నాడు, వినపడినట్టుగా. ఏది గురుక్కుంటున్నాడే అని అనుకున్నాడు పెడతాను. వీడు మనసు కూడా ఏదో కొనుక్కుంటున్నాడే, ఏది రబ్బా అని ఒకటి రెండు అంటున్నా కొనుక్కుతున్నాడు. వెంటనే బాబా అన్నాడు, ఏరా మనసులో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని స్మరించుకోరా అని వినిపించిందట మనసులో. ఏదో కొనుక్కుంటున్నాడు, బాబా కొనుక్కుంటున్నాడు, ఇది ఏందా అని ఆలోచిస్తున్నాడు. ఇది మనసులో ఏముంది, ఇది స్మరించు ఇది స్మరించు ఇది స్మరించు ఇది స్మరించు అనిపించింది. వెంటనే కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడు అంటే వాళ్ళ గురువు గారు ఆయన, ఈయనకి ఆధ్యాత్మిక గురువు కులగురువు వాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళు చేసుకుంటారు. ఆ కులగురువు చెప్పాడంటే ఈ మంత్రం జపించమని, అది మర్చిపోయాడు. గుర్తు చేశాడంటే బాబా యొక్క తత్వం ఇది. నీకు రామరామ జయరం చెప్పాడు కదా, దాన్ని మర్చిపోయావరా? ఆ రామనామ విశిష్టతని బాబా చెప్పాడా, ఇంకేం చెప్పాడా? చెప్పండి. రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 చెప్పు.
రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దత్తాత్రేయ రామ 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 దత్తాత్రేయ రామ 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 దత్త స్వరూప రామ 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 దత్త స్వరూప రామ 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 దత్తాత్రేయ రామ 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 దత్తాత్రేయ రామ 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 దత్త స్వరూప రామ 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 దత్త స్వరూప రామ 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 శ్రీపాద వల్లభ రామ 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 శ్రీపాద వల్లభ రామ 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 నృసింహయతి వర రామ 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 నరసింహయతి వర రామ 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 శ్రీపాద వల్లభ రామ 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 శ్రీపాద వల్లభ రామ 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 నృసింహయతి వర రామ 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 నరసింహయతి వర రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 మాణిక్య ప్రభువ రామ 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 మాణిక్య ప్రభువ రామ 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 స్వామి సమర్థ రామ 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 స్వామి సమర్థ రామ 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 మాణిక్య ప్రభువ రామ 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 మాణిక్య ప్రభువ రామ 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 స్వామి సమర్థ రామ 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 స్వామి సమర్థ రామ 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 శ్రీ సాయినాథ రామ 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 శ్రీ సాయినాథ రామ 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 గురు భరద్వాజ రామ 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 గురు భరద్వాజ రామ 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 శ్రీ సాయినాథ రామ 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 శ్రీ సాయినాథ రామ 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 గురు భరద్వాజ రామ 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 గురు భరద్వాజ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 అది ఈరోజు మన బాబా రామనామ యొక్క విశిష్టని శ్రీరాముని యొక్క ముందు రోజుగా మనకి చెప్పాడు. అది రామనామంలో అంత గొప్ప విశిష్టత. రామ అంటే చూడండి, రా నో తెచ్చుకుంది, మా అంటే మూసుకుంది, రా అంటే పాప వెళ్ళిపోయింది, మా అంటే బయటికి లోపలికి రా. అది రాములను నామం. రా నో తెచ్చుకుందా, మా అంటే పెద్దలు పడిపోయింది కదా, బయట పాప వెళ్ళిపోయింది, ఇంకా బయట నుంచి లోపలికి ప్రవేశించదు. అది రామనామంలో విశిష్టత. వాళ్ళ గురువు గారు హరిబువా అనే అతడు ఎప్పుడూ చెప్పాడు ఇతనికి, ప్రధానికి. అది గుర్తు చేశాడు. అంతేగాని నా దగ్గరికి వచ్చి సాయి సాయి అనుకోరా అని చెప్పలే. ఇది 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 విన్నవాడు, చదివినవాడు, ఒరే ఆయన ముస్లిం కాదురా, ఆయన మనం ఉద్ధరించడానికి వచ్చాడరా అని అర్థమవుతుంది. ఆయన గురించి తెలుసుకోకుండానే ఆయన ఎందుకు పూజిస్తున్నారు మీరు, ఆయన అల్లా అన్నాడు కదా, మాలిక్ అన్నాడు కదా, ఆయన హిందీ మాట్లాడుతున్నాడు కదా, ఆయన సాయిబు కదా, ఆయన ఎందుకు అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ప్రచారం చేసింది ఎవరి సంస్కారానికి వాళ్ళు ఉద్ధరించడానికి ఆయన ప్రచారం చేశాడే కానీ నన్నే పూజించండి అని ఎప్పుడు చెప్పలే. నన్నే పూజించంటే రామనామాన్ని ఎందుకు జపించమన్నాడు, పోయి చెప్పాడు, రామభక్తుడు చెప్పాడా, చెప్పలే. వాళ్ళ కులగురువు ఈ మంత్రం జపించమని చెప్పాడు, కులగురువు. అది మర్చిపోయాడు. దాన్ని గుర్తు చేశాడు, రే నీ కులగురు చెప్పాడు రామనామం యొక్క విశిష్టత ఇంత గొప్పది. అందుకే ఒక గురు శిష్యులు ఉన్నారు. ఆశ్రమం ఉన్నప్పుడు ఒక రాజుగారు వచ్చారు, ఏదో ఇబ్బందుల కష్టంలో ఉన్నాడు. రాజుగారు అయితే మామూలు మళ్ళీ అనుకుందాం. సరే, ఆ గురువు గారిని చూస్తే ఏదైనా మంచి చేస్తాడేమో, మంచి చెప్తాడేమో అని వచ్చారు. వచ్చి అప్పటికి గురువు గారు స్థానానికి పోయినాడు. శిష్యుడు వచ్చి ఉన్నాడు, ఎక్కడే మీ గురువు గారు అన్నారు. మన స్థానానికి పోయినాడు. శిష్యుడు అన్నాడు, ఇంకేం కావాలన్నాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా కష్టంగా ఉన్నాను, అశాంతిగా ఉన్నాను,
దానికి ఎందుకు గురువు గారు, నేను చెప్తాను చూడు, రామనామాన్ని 3 సార్లు చెప్పు అన్నాడు. రామ్ 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 అని 3 సార్లు చెప్పు అన్నాడు. అబ్బా శాంతించిందిరా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ వేశాడు. తను పని చేశాడు కదా. గురువుగారు వచ్చారు. గురువుగారు నాకు పని చేశాడు. గురువుగారు అన్నాడు. ఏం చేశారు అన్నాడు. ఆయన వచ్చి బాధపడుతూ వచ్చాడు. సార్ గురువుగారు నేను రామనామాన్ని 3 సార్లు చెప్పించమని చెప్పాను అన్నాడు. మరి పాటిస్తాడా? అంత గొప్ప రామనామం 3 సార్లు చెప్పించేది, ఒక్కసారి చెప్పించేది ముక్తి వస్తుందని చెప్పకుండా అన్నాడు. అంటే నీకు ఇంకా అజ్ఞానం ఉన్నారు నువ్వు అని అన్నాడు అనమాట. అది రామనామం యొక్క మహత్యం. దాని బాబా గుర్తు చేశాడు. అంటే రేపు శ్రీరామకి మనం ఏం చేయాలా? ఈ రామనామ పాటని మనం పాడాలి. రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 అని రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ రామ్ రామ్. రేపు శ్రీరామ మనం ఇక్కడ కూర్చొని మధ్యాహ్నం పూట 10 గంటకి పూజ చేసుకుంటాం అందరం. కాబట్టి 10:30కో లేదా సాయంకాలము భజన చేసుకొని ఈ రామనామాన్ని మనం జపిద్దాం. ఓకేనా? అంటే ఇంతటి విశిష్టత చెప్పంటే ఎందుకు బాబా చెప్పాడంటే అతడి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచాలి, ఆధ్యాత్మిక శ్రేణి కలిగించాలి. అందుకని గుర్తు చేశాడు ఇక్కడ. అందుకని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఏడవడం కాదు, అది ఆనంద బాష్పాలు. అది అయ్యో నేను మర్చిపోయినా, పురోగం మర్చిపోయిన మీరు గుర్తు చేశారు. మీరు ఎంత మహత్వం. ఎవరైనా నా పార్టీలో రమ్మంటారే కానీ ఇంకో పార్టీ పోమంటారు చెప్తారా అని కళ్ళ మీద పడిపోయాడు. మా కులగురు చెప్పిన మంత్రాన్ని నేను అడగకపోయినా తిరిగి నాకు శ్రద్ధ కలిగేట్టుగా చేశాడు కదా. ఇదంటే గొప్పతనం. సద్గురువు ఎప్పుడు అటే చేస్తాడు. చెప్పడం వేరే, శ్రద్ధ కలిగించే విధంగా చెప్పడం వేరే. ఒకటే అందరూ చెప్తారు. తద్వారా వాళ్ళు నువ్వు ఏం ప్రేరణ కలిగించావు, దాని ద్వారా వాళ్ళు ఏం పరిణితి పొందారు. పరిణితి పొందితే కదా ఉపయోగం ఉంటుంది. అంటే మార్పు వస్తే కదా ఉపయోగం ఉంటుంది. అది బాబా చేస్తారండి. అంటే ఎవడో మంత్రం చెప్పాడో ఏదో చెప్పాడో కాదు, అది మంత్రం చాలా గొప్పది. ఇప్పుడు శ్రద్ధ కలిగేటి చేశాడంటే అర్థం ఏంటి? రామనామం గొప్పదంటే కదా శ్రద్ధ కలిగేటి చేశాడు. అది బాబాలో గొప్పతనం. ఆ నామం మీద శ్రద్ధ కలిగేట్టుగా నాకు చేశాడు అని, నా శ్రేయస్సు కోసంగా అని చేశాడు. మనం గుర్తు చేస్తుంది సాయినాథ్ యొక్క తత్వం. అది ఎంత గొప్ప తత్వం అంటే మనం ఎంత ముద్రించడం కోసంగానే ఇక్కడ బాబా మనం చేశాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి మధ్యాహ్నం బాబా దగ్గర వచ్చాడు. వస్తే బాబా ఏం చేశాడు, నిండి తీసుకెళ్ళి అక్కడ కాలు పెట్టేస్తున్నాడు. ఆ కాలు పెడి వెళ్ళి కొంచెం గుంట తవ్విచ్చేసి విత్తనాలు వేయించాడు. విత్తనాలు వేసి దాన్ని కప్పేశాడు. అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఖాళీ స్థలం ఉంది. బాబాకి ద్వారకామైన ఉన్నాడు. ఆడికి తీసుకుపోయాడు, గుంట తవ్వమన్నాడు, 4 విత్తనాలు వేయించాడు, మట్టి పోయి వచ్చేసాడు. ఏ విధానం అర్థం అంటే తర్వాత భవిష్యత్తులో ఆ స్థలం ఇతడు కొన్నాడు. అది లెండి తోట. అంటే బాబా పూర్వం ఇక్కడ లెండి తోట రావాలి, అతని దగ్గర కొనిచ్చాలి, అక్కడ లెండి తోట రావాలి. అట్లా అదే బాబా సమాధి మందిరానికి ఆ ప్రదేశం అంతా అదే ఇదన్నమాట. అంటే భవిష్యత్తు గురించి బాబా ఎలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఒకసారి వీళ్ళు బాబా అనుమతి ఊరు వెళ్తున్నారు. బాబాయ్ ఊరు వెళ్తున్నాడు. బాబాయ్ ఏమన్నాడు, అల్లా ఆచార్య ఇదే అక్కడ పోయిరా అంటాడు. సద్గురు శాస్త్రి అయితే రాముడు నీకు మేలు చేస్తాడంటాడు. అని వెళ్ళగానే పెద్ద గాలివాన తుఫాన్ మార్గు వచ్చేసింది. బాబా ఏమో వెళ్ళమన్నాడు. అక్కడ చూస్తే తుఫాన్ మార్గు ఉంది. ఇంక బయట అడుగు పెడతాం మనం. ఇంకొంచేపుగా ఉంటే అడవికి గోదావరి నది ఒకటి వస్తుంది. కోపరకం స్టేషన్ నుంచి సిరిలోకి రావాలంటే ఒక నది ఉంది. ఇంతకుముందు మన్నారపుల్లూరు బ్రిడ్జిలు అన్నప్పుడు తెలుసా మీకు ఏమన్నా? మన్నారపుల్లూరు పోవాలంటే వర్షాలు వచ్చిందనుకోండి, మన్నారపుల్లూరు పోలేం, పడవలో పోవాలన్నమాట. బ్రిడ్జి లేదు అప్పుడు. అట్లా ఈ కోపరం వచ్చినప్పటికీ కాలువ పొంగిపోయింది అనుకోండి, ఇంకా దాట్లే పోలేం కదా. ఇంకా ట్రైన్ ఎక్కి బొంబాయికి వెళ్ళలేము. ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడు. మరి బాబా అన్నాడు ఇంక వెళ్తే కష్టం కదా. వెంటనే బాబా అన్నాడు
ఓ భగవంతుడా ఇంక వర్షం సాధించు అనేటప్పటికి వర్షం తగ్గుతుంది. చూడు, వర్షం ఆగిపోయేందుకు నా బిడ్డలు ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు సుఖంగా వెళ్ళనివ్వు అని ఆయన కోరుకుంటున్నాడు వాణిదేవుని. అంటే వర్షం ఆగిపోయింది. ఇప్పుడు చెప్పిన మంచితనం అంటే ఏమిటి? అందరూ మంచి కోరడం మంచితనము. నా బిడ్డ ఇంటికి పోవాలి, వాళ్ళు సుఖంగా నువ్వు వెళ్ళనివ్వు అంటే ఇది బాబా విషయంలోనే కాదండి, వెంకటేశ్వర విషయంలో జరిగింది. వెంకటేశ్వర జరిగిన స్వయంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే వర్షం వస్తే ఇబ్బంది పడతా ఉంటే వెంటనే వర్షం ఆగిపోవడం ఇది కూడా జరిగింది. ఇది కళ్ళరా చూసిన సంఘటనలు, బాబా సంఘటన ఏది కళ్ళబడిన ఏది కాదండి. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అనేక మంది మహాత్ముల విషయంలో కూడా అలాగే జరుగుతూనే ఉంది. ఆ తర్వాత బాబా దగ్గరికి వస్తే అందరూ భక్తులు బాబా ఊది తీర్థం తీసుకువెళ్ళేవారు. బాబాలో అభిషేకం చేస్తారు కదా, ఆ తీర్థం కూడా ఇంటికి తీసుకువెళ్ళేవారు. ఒకసారి బాబా పళ్ళెల్లో పెట్టి పాదాలు కడిగి ఆ ఇంటికి తీర్థంగా వీరు సేకరించారు. అది చూసి ఈ ప్రధానం కూడా నేను కూడా ఇంటికి ఆ పాద నీళ్ళు తీసుకున్నాడు. తీసుకుంటే బాబా అన్నాడు, నేను నీ వెంటే వస్తున్నాను. ఎవరి ప్రధానంతో బాబాకి పాదాలకు అభిషేకం చేశారు, పూర్వం చేశారు. చేసి వాళ్ళు ఇంటికి తీర్థం తీసుకొని పోతున్నారు. ఇతను కూడా నేను కూడా తీసుకున్నాడు. తీసుకుంటేనే నేను కూడా నీ వెంటే నేను వస్తాను అంటే ఆ జలము ఏ స్వరూపం? ఆ తీర్థం సార్, ఆ నీళ్ళే మనం నీళ్ళు అనుకుంటాం. నేను నీ వెంటే తీసుకొని తీర్థం తీసుకొని పోతున్నాడు, నేను నీ వెంటే వస్తాను అంటున్నాడు. అది అంటే వచ్చి ఏంటి? నీళ్ళు ఎత్తుకొని పోతున్నాడు అంటే ఆ నీటి స్వరూపం కూడా నేనురా. మా పాదాల స్పర్శ తగిలింది అంటే ఏంటి? భగవంతుడి యొక్క పాద స్పర్శ తగిలిన ప్రతి ఒక్క వస్తువు కూడా పవిత్రమైనది. అందుకే బాబా పాదాలని గంగాయములు ఉద్భవించింది కదా. వాళ్ళ పాదాలన్నీ సర్వతీర్థాలు ఉంటాయి. సర్వతీర్థావగాహత్య సంప్రాప్తి ఫలం నరహ గురో పాదోదకం పీత్వా శేషం శిరసిదారయన్ అన్నారండి గురిగీతలో. సర్వతీర్థాలు ఇక్కడ వాళ్ళ పాదాల్లో ఉంటుంది. వారి పాదాలు కడిగిన నీటిని తాగితే మనకి సర్వ తీర్థాల్లో కూడా మనకు స్నానం చేసేంత పుణ్యం వస్తుంది. అదండి, అది నేను నీ వెంట నేత వస్తాను అని బాబా చెప్పాడు. ఇక్కడ మనము బాగా చేసుకోవాలంటే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా భగవత్స్వరూపము. ఎందుకంటే నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ పంచభూతాలు భగవత్స్వరూపం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం తీసుకునే ఇంట్లో మన ఇంట్లో ఉంది నీళ్ళు ఉంది. ఆ నీళ్ళు చెప్పాడు ఇది బాబా యొక్క పాదతీర్థము అని భావించి తీసుకున్నాం అనుకోండి, పుణ్యం రాదా? మనం నీళ్ళు తాగుతున్నాం, దాహానికి తాగుతున్నాం, దాహానికి నీళ్ళు తాగు, అబ్బా ఇది బాబా స్పర్శతో నీరు అని భావించుకోవడం. మనం స్నానం చేస్తున్నాం, బాబా గంగాయమ సరస్వతి ఈ నెలలో ఉంది, ఈ నెలలో నేను స్నానం చేస్తున్నా అనుకుంటే మన సర్వతీర్థాలు స్నానం చేసినట్టే కదా. అంటే సులభమైన ఉపాయం చెప్తున్నాను ఇక్కడ బాబా. ఇక్కడ నేను నీ వెంటే వస్తాను అంటాను పడితే ఏంటి? ఆ నీటి రూపంలో నేనున్నాను. ఆ నీరు ఈ శుచి అంతా ఉంది కాబట్టి ఆ శుచి అంతా నీరు కూడా ఆ యొక్క స్వరూపం. కాబట్టి ప్రతి నీటి బొట్టు భగవత్ స్వరూపము. ఇప్పుడు మనం దేవాలయం వెళ్తాం కదండి, దేవాలయంలో తీర్థం ఇస్తాడు కదా, మరి నీళ్ళే కదా అది కూడా. మరి ఎక్కడ పెట్టి తీసుకొస్తున్నాడు? పాదాల దగ్గర తీసుకొస్తాడు. అది శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఏ దేవతైనా సరే ఆ గర్భగుడి తీసుకొస్తాడే తీర్థమైంది. అంటే బాబా పాదాల దగ్గర పెడితేనే తీర్థమైంది. ఇంకా బాబా పాదాలు తడిసి నీరు వస్తే ఇంకా అది ఎంత గొప్పది. ఇక్కడ తీర్థం అంటే ఏంటంటే తరింపు చేయాలి అర్థం. తీర్థం అంటే నీరు కాదు, మనల్ని తరింపు చేస్తుంది, అంటే మన బాగుపరుస్తుంది, మన అశాంతి నుంచి శాంతిలోకి తీసుకెళ్తుంది, దుఃఖం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇన్ని విషయాలు చెప్తాను. అందుకని నేను నీతోనే వస్తున్నాను రా అని చెప్పడం బాబా ఉద్దేశం. ఈ ప్రధానికి దృఢ విశ్వాసం కలిగించి రామనామ విశిష్టత చెప్పాడంటే శ్రీరామనాయకు ముందు రోజు మనకి కాబట్టి రామనామం ఎంత గొప్పది అనే విషయం మనం ఏదో మెకానిక్ రామరామ అంటున్నాం. ఆ రామరామ యొక్క గొప్పతనం చెప్పాడు బాబా. దాన్ని శ్రద్ధ కలిగేటి చేశాడు. ఎవరికి? ప్రధానికే కాదు, మనకు కూడా.
శ్రీరామ వస్తాయి ఏదో శ్రీరామని ఏదో పానకం పోస్తారు కావాలా అని కాకుండా ఆ పానకము ఆ ప్రసాదాలన్నీ కూడా భగవద్ యొక్క ప్రసాదం అనే భావంతో తీసుకోవడానికి బాబా రామనామ విషయం మనకి చెప్పాడండి. కాబట్టి మనం తీసుకునే ప్రతి ఒక్క నీటి బొట్టులో కూడా రాముడు ఉన్నాడు. ఆ రాముడే సాయిరాముడు. ఆ సాయిరాముని కలుసుకోవడం కోసంగా రామనామం విశిస్తని మనకి చూసారంటే ఈ నామాన్ని ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, ఈ నామాన్ని ప్రతి భజనలో కూడా పాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గొప్ప నామం రామనామం. ఎంత రుచిరా అన్నాడు రామదాసు నామాన్ని. ఆ రామనామం విశిస్తున్న మహానుభావుడు సాయినాథుడు. ఆ సాయి చెప్పి తత్వాన్ని మనకి మాస్టర్ గారు వివరణకి ఇచ్చిన భరద్వాజ మాస్టర్ గారు. కాబట్టి ఆ భావనించుకుంటూ రామనామాన్ని మనం స్మరించుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.